హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీలేరు నుండి ఒరిస్సా బార్డర్ వెళ్తున్నాం. ఇప్పుడు ఒరిస్సా నుండి అక్కడ గుంజువాడ వాటర్ ఫాల్స్ అని ఉంది. ఇది పెదబయలు మండలం అన్నమాట. అది యాక్చువల్గా ఏంటంటే ఇది ఆంధ్రాలోకి వస్తుంది. పెదబయలు మండలం అన్నది అక్కడ గుంజువాడ ప్రాంతం అన్నమాట. మనం అయితే ఒరిస్సా దాటి మాత్రం వెళ్ళాలి అక్కడికి. ఒరిస్సాలో కొన్ని గ్రామాలు మనకు టచ్ అవుతాయి. అవన్నీ కూడా అక్కడ ఒరియా భాషలో రాసి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం ఒరిస్సాకు సంబంధించిందే. ఇది ఇప్పుడు అంటే నీరు తక్కువ ఉంది. యాక్చువల్గా వర్షాలు గట్టబడితే నీరు ఎక్కువ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉన్న చిన్న గ్రామం అన్నమాట. ఈ గ్రామం దాటుకుని మనం అక్కడికి బయలుదేరాలి. ఇక్కడి నుంచి మాత్రం మనకి మన వెహికల్స్ వెళ్ళం. అక్కడ మహేంద్ర బొలారోలు ఇలాంటివి ఉన్నాయి. అలాంటి వాటి మీద వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా ఏదైనా రిస్క్ ప్రయాణమే. వర్షంగానే వస్తే చాలా ఇబ్బంది పడాలి. ఈ రోడ్లో ఇప్పుడు మనం కొత్త ఆటో మీద వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూ కలిపి. ఇదంతా అక్కడ ఏరియా అన్నమాట. అదేంటంటే యాక్చువల్గా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇది వాటర్ ఫాల్స్ అన్నది చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు. మేము వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు ఇదంతా కూడా చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న వాగులు తగిలితే కారు రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు అక్కడ వెహికల్స్ వేయబడుతున్నారు ప్రస్తుతానికి. అంటే దీనికి ప్రస్తుతానికి టికెట్ గట్ట ఏం పెట్టలేదు. ఇప్పుడిప్పుడే రోడ్లు ఇవన్నీ డెవలప్ చేస్తున్నారన్నమాట. ఇది ఒక గ్రామం. ఈ గ్రామంలోంచి కొద్దిగా మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ రోడ్స్ అవి కూడా ఇప్పుడు బాగా దీన్ని చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు ఈ సిమెంట్ అది కూడా పెట్టారు. అక్కడ చిన్న సైడ్ ట్రాక్ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం. మెయిన్ రోడ్లో అక్కడ పైపులు అవి పెట్టారు మొత్తం మీద. ఈ వెహికల్ కూడా చాలా రిస్కీగా వెళ్ళాం. మేము కూడా వెళ్దాం. ఇదంతా కూడా వర్క్ సంబంధించినవి అన్నమాట. ఇదంతా కూడా కొద్దిగా ఏరియా అంతా కొద్దిగా ఇదిగా ఉంది. మనకు అందుబాటులో ఏముండవు. తినుబండారాలు గట్రా ఆల్మోస్ట్ ఏమన్నా మంచినీళ్ళు ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళాలి. చిన్న చిన్న ఇలాంటి వాగులు తగిలితే. అందుకని కారు తేవద్దని చెప్పారు వాళ్ళు. ఇంచుమించు ఒక 8 కిలోమీటర్స్ దూరంలో మాత్రం మనం కారు పెట్టేసుకున్నాం. అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి మాత్రం ఈ ఆటో మీద తీసుకెళ్తున్నాడు. ఈ ఆటో కూడా దగ్గరికి వెళ్ళదని చెప్పాడు అతను. అది ఎంతవరకు వెళ్తే అంతవరకు మనం వెళ్దామంటే అక్కడి నుంచి మీరు నడుచుకుని వెళ్ళాలని చెప్పేసి ముందే చెప్పారు ఆటో అతను. అదే దానికి మేము ఓకే అని చెప్పేసి మేము బయలుదేరాం అన్నమాట. ఇక్కడికి మొత్తం మీద చిన్న ఆటో ఇబ్బంది పెట్టింది. దిగాం. ఇక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఎలా ఉంది ఈ రోడ్డు ఇదంతా. ఇక్కడి నుంచి మాత్రం అస్సలు స్టంట్ ఇప్పుడు మొదలైంది. అక్కడి నుంచి వెహికల్ వెళ్ళలేదు. ఇక్కడి నుంచి మాత్రం నడుచుకుని వెళ్ళాలి. ఏదన్నా వర్షం గట్ట వచ్చిందంటే ఇంకా మన జోళ్ళు ఇవన్నీ ఎవరన్నా ఉత్సాహంతో బండి గట్ట తెచ్చారంటే ఇది పరిస్థితి. వర్షంగానే వచ్చింది అనుకోండి, ఇలా బండి ఇంకా అక్కడి నుంచి తేవడానికి ఉండదు. అక్కడ ఎలా చిక్కుపోద్ది అన్నమాట. వర్షం తగ్గిన 2 రోజుల తర్వాత మనం బండి తెచ్చుకోవాలి. బండి కూడా కష్టం అక్కడికి వెళ్ళడం ఎంతైనా. కానీ ఇవన్నీ కూడా పసుపు తోటలు అన్నమాట. చుట్టూరు అంతా కూడా పసుపు కొండలు ఉన్నాయి. పసుపు తోటలు ఇవన్నీ పసుపుది అన్నమాట. ఇక్కడి నుంచి నడక చూసారు కదా రోడ్డు ఎలా ఉందో. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారన్నమాట. వర్షం రావడం వల్ల ముద్దల కింద మా చెప్పులు కంటుకుపోవడం అలా జరిగింది. ఇదంతా కూడా నడిచి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి రోడ్డు ఎలా ఉందో. వెహికల్స్ రావడం కూడా కష్టం. ఎవరో మనకు కనబడరు. మేము వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఎవరు మాకు ఒక్కరు కూడా ఎదురవ్వలేదు. ఇదంతా అప్ డౌన్. తర్వాత ఈ రోడ్డు వారగా ఉందన్నమాట. కొండగా అనుకుని ఏమన్నా స్కిడ్ అయినా ఏదైనా ప్రమాదంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ మొత్తం మీద ఏదో చూడాలి అన్నారు. అందరూ బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నారని చెప్పేసి ఉద్దేశంతో మేము కసిగా బయలుదేరాం అక్కడి నుంచి. సీలేరు నుంచి మాత్రం ఈ రోడ్ అంతా ఇప్పుడు గ్రావెల్ రోడ్లు ఇదంతా డెవలప్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అయితే మాత్రం కొండ దగ్గరికి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఈ పైకి ఎక్కితే వాటర్ ఫాల్స్ ఇప్పుడు కనిపిస్తాయి అన్నారు. మా వెనకాల మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నేనైతే ముందు మాత్రం ఉత్సాహం తెలియక చూశారు కదా వాటర్ ఫాల్స్ కనబడుతుంది. అబ్బా వాటే లొకేషన్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఒకసారి. చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ అయితే మాత్రం. ఇంకా ఇది జనాలకి ఎవరికి పూర్తిగా తెలీదు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. మన పబ్లిసిటీ ద్వారా ఎలా తెలుస్తుంది ఇప్పుడు. కానీ వాటర్ ఫాల్స్ అయితే ఎక్సలెంట్. చూడండి బ్రదర్, సూపర్ వ్యూ మాత్రం అదిరిపోయింది. వ్యూ పాయింట్
ఇంకా దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మనం కిందకి దిగాలి. ఇప్పుడు స్టెప్స్ నుంచి, ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అంటే కొద్దిగా కొండ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత నీట్గా. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు వర్షాలు లేకపోయినా అక్కడ వాటర్ మాత్రం చాలా హెవీగానే ఉంది. ఎంత చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం మీద గుంజువాడ జలపాతం అన్నమాట. ఇది గుంజువాడ జలపాతం అని చెప్పేసి అక్కడ స్టోన్స్ మీద కూడా మనకు రాసి ఉన్నాయి పేర్లు. కొద్దిగా ఇంకా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అది మార్గం అది, కానీ కొద్దిగా రిస్కీతో ప్రయాణమే. ఫ్యామిలీతో అది ఇప్పుడెప్పుడే రావడం అనవసరం. మనం చూడొచ్చు ఇప్పుడు గుంజువాడ వాటర్ ఫాల్స్ జలపాతం అని రాసి ఉంది. ఫ్యామిలీతో అది కూడా ఇప్పుడప్పుడే రాకూడదు. రోడ్లు ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత రావాలి. కానీ అక్కడ మాత్రం మనకు మంచినీళ్ళు కానీ ఏమీ దొరకవు. మొత్తం అన్నీ కూడా మనం అక్కడి నుంచి పట్టుకు వెళ్ళడం బెటర్. వాటర్ తాగడానికి కూడా ఉండదు. 2 కిలోమీటర్లు నడిచింది అక్కడికి రావడానికి. వెహికల్స్ ఆగిపోయిన తర్వాత 2 కిలోమీటర్లు. కానీ జలపాతం చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇక్కడ మాత్రం లోతు 30 మీటర్లు ఉంటుంది, వెళ్ళొద్దని చెప్పారు. ఏదో మేము దగ్గరికి ఇలా కర్ల నుంచి వెళ్ళి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళాలి, దీని నుంచే అక్కడ దగ్గరికి. కానీ చాలామంది వెళ్ళరు, కింద ఆగిపోతారు. మేము కొద్దిగా ఉత్సాహంతో కొద్దిగా ముందుకు వెళ్ళడం జరిగింది వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ లోతు చాలా ఎక్కువ ఉంటుంది, అటు సైడ్ ఎవరు వెళ్ళొద్దని చెప్పారు. అంటే జస్ట్ వీడియో తీయడానికి మాత్రం అక్కడికి వెళ్ళాం. కింద అయితే మేము కిందకు వచ్చిన తర్వాత స్నానాలు చేసాం మొత్తం అందరం. ఇక్కడికైతే దిగలేదు. ఇక్కడైతే హెవీ లోతు ఉంటుందంట, అసలు ఎవరు రావద్దన్నారు. జనాలు అయితే లేరు. ఇప్పుడు వస్తున్నారు జనాలు. వాటర్ ఫాల్స్ ఇంకా వెలుగులోకి రాలేదు ఎవరికైనా. నేనైతే కూర్చుని నా వీడియో తీసుకున్నాను, మా ఫ్రెండ్ తీశారు జస్ట్ అంతే. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి కింద మాత్రం వాటర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లోనూ మనం స్నానాలు చేస్తే బాగుంటుంది అని. అక్కడికి వెళ్తే కొద్దిగా రిస్క్, కొద్దిగా అదంతా కూడా ఎవరు తెలియని ఏరియా, ఎవరు కూడా మనకి సపోర్ట్గా కూడా ఉంటారు అక్కడ. ఇదంతా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇదంతా. ఇప్పుడు ఇది తెలుస్తుంది జనాలకి, ఇప్పుడు ఎంతవరకు ఎవరికి తెలియదు. ఇది మాత్రం ఎంజాయ్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆ ఏరియా లొకేషన్ ఇదంతానే. ఇక్కడ నుంచి మాత్రం మేము రిటర్న్ అయ్యాం. కానీ చాలా ఇబ్బంది పడ్డాం, వాటర్ లేదు, ఏమీ లేదు. ఎంత డ్రై ఏరియా, అంత 2 కిలోమీటర్లు వచ్చేటప్పటికి మొత్తం నరకం కనిపించింది. ఇక రివర్స్లో మేము నడిచి వస్తున్నాం. మాకు వచ్చేటప్పుడు మాత్రం కొంతమంది జనాలు మాత్రం అప్పుడు వస్తున్నారు వాటర్ ఫాల్స్. మేము కూడా చెప్పాం, వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు పట్టుకెళ్ళండి పిల్లలకి, అదని చాలా ఇబ్బంది పడతారు లేదని మేము కొంతమంది చెప్పాం. ఇది ఫ్రెండ్స్ గుంజువాడ జలపాతం, సీలేరుకి 49 కిలోమీటర్ల దగ్గరలో.